కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చేయకూడదు. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దారబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి. అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఎస్ఆర్ఎస్పి చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే. ఆ రోజు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి. తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది, వర్షాల మీదనే ఆధారపడ్డాం అనుకున్నాం. కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, వారికి తెలుసు దీని గురించి, ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు వచ్చి ఇవాళ నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి. రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారిగా ఉన్న ఈ భూములలో పచ్చని పంటలు పడవేం చేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ్ కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారునిలాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి సంతాప సందేశం తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు. మరి మనం ఏ రోజు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. దామోదర్ రెడ్డి గారు ఇక లేరు. దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం, మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం. సుదీర్ఘకాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. ఎంత పోరాటం చేసినరో కమ్యూనిస్ట్ పార్టీతో, తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసినరో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1985లో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు అంటే సుమారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు. ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా, ఆస్తులు కరిగిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి దామన్న ఆహ్వానం మేరకు నేను వెంకన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరం కూడా ఈ తుంగతుర్తి ప్రాంతంలో రక్త తర్పణం అని చెప్పి ఒక బస్సు యాత్ర చేసినాం. కార్యకర్తలందరూ కూడా అక్కడ రక్తం పోసినారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాల్సిందే అని. మరి వారి
ప్రయత్నం, వారి కృషి ఫలితంగానే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పూర్తి స్థాయిలో పూర్తయింది. ఈరోజు వెంకన్న సజెస్ట్ చేస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండు. కానీ 60-70 ఏళ్లలో అది సిల్ట్ శాండ్తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్